నా పేరు సత్యనారాయణ. ఈ కబడ్డీ గ్రౌండ్‌కు వచ్చి 1976లో ఈ గ్రౌండ్‌లో నేను ప్రాక్టీస్ చేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాబ్ సంపాదించి, పోలీస్ డిపార్ట్మెంట్‌కు ఎన్నో మెడల్స్ సాధించి, నాకొక ప్రమోషన్ ఇచ్చి, కోచ్‌గా కూడా వ్యవహరించి, డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సహకరించి, నాకు ఈరోజు నా యొక్క గ్రౌండ్‌కు మంచి మంచి కబడ్డీ ప్లేయర్స్ తయారయ్యారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్‌లో లేదు అంటే కూడా ఒక 30 మంది దాకా ఈ గ్రౌండ్ నుంచి ఎదిగారు. ఆంధ్ర బ్యాంక్‌లో ఉన్నారు. జాబ్ వచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కూడా జాబ్ వచ్చింది మా గ్రౌండ్ నుంచి. ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల ఆంధ్ర బ్యాంక్‌లో ఉన్నారు. స్టేట్ బ్యాంక్‌లో ఉన్నారు. ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడే మా యొక్క ఇన్స్‌పెక్టర్ మహేందర్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆడి పెద్ద గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కు రథసారథిగా సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు అతని వల్ల ఎంతోమంది క్రీడాకారులు బయటకు వచ్చి మంచి నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి నేషనల్లో కూడా మంచి పేరు పట్టిస్తే తీసుకొచ్చి ఈ పీకేఎల్ కూడా సెలక్షన్ చేసినటువంటి మా మహేందర్ రెడ్డి గారికి మా కబడ్డీ తరపు నుంచి మా నవశక్తి క్రీడా మండలం నుంచి అతనికి ఈ అమ్మవారు చిన్న ఒక రాయి ఉండే, ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉండే, అక్కడ టెన్నిస్ కోర్ట్ ఉండే, కింద డౌన్లో మా కబడ్డీ కోర్ట్ ఉండే. ఈ అమ్మవారికి అంచెలంచెగా మా శ్రావణ్ కుమార్ గారు, రాజు గారు, ఈ షాప్లో పనిచేసే వెంకటేషు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక దీపంలో వెలిగించి రౌతు పెట్టి అమ్మవారికి అంచెలంచెలుగా ఎగుతూ ఈరోజు ఈ స్థాయికి అమ్మవారి రేపు జరగబోయే ఉత్సవాలకు అమ్మవారి ప్రతిష్ట చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా గోపి గారు ముందుకొచ్చారు. మా యొక్క క్రీడాకారులు సత్యనారాయణ గారు, మహేందర్ రెడ్డి గారు, శ్రావణ్ కుమార్ గారు, అలాగే రాజు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతా ఈ నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి అందరూ ముందు అడిగేసి అందులో మెయిన్ గొప్పతనం ఏంటంటే మా యొక్క గోపి గారు ఇవంతా తీసుకొని రావడము, అతని యొక్క ఇంట్రెస్ట్ చూపించడము, అమ్మవారికి ఈ కార్యక్రమం చేయడం ముందడుగు వేశాడు. వేస్తూ మేము వెనకాల నడుచుకుంటూ వస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇది అమ్మవారి తెగిపోయి ఉండే ఈ ఒక్కటి దిమ్మె తిరిగిపోయి ఉండే ఆ దిమ్మెకు చేపించాము. అమ్మవారికి గుడి కట్టించి కాబోయే నెక్స్ట్ సంవత్సరంలో అమ్మవారికి మంచి గోపురం కట్టించి అక్కడ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం, ఈ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఆదివారం రోజు అమ్మవారి ప్రతిష్ట చేస్తాము. అలాగే అందరి యొక్క సహకారంతో ఈ యొక్క గ్రౌండ్కు అమ్మవారు మాకు కొండంత బలము. ఈ అమ్మవారు ఉంటేనే మా పిల్లలు ఎదుగుతారు. ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మా కబడ్డీ క్రీడాకారులు ఈ రోజుల్లో మంచి స్థాయిలో నిలబడ్డారంటే ఈ అమ్మవారి దయనే. మా యొక్క క్రీడాకారులు ఉన్నారు. మా యొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్న జ్యోతేశ్వర్ అని చెప్పేసి మా యొక్క కబడ్డీ కోచు ఈ గ్రౌండ్కు షాపు వంటి నిర్ణయించి అతను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉండి మా యొక్క రవికుమార్ ఉన్నాడు హ్యాండ్బాల్ కోచు, దీనికి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు, అతను కూడా ఎంతో సహకారం అందించి అతను కూడా పిల్లలకు అంచెలంచెలుగా ఎదిగిచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే ఈ అమ్మవారి దయనే. ఈ షాప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ వాకర్స్ వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని పూజా కార్యక్రమం నిర్వహించి వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మా యొక్క కోరిక. మా గోపి గారి సహాయము, మా మహేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మంచి అమ్మవారికి మంచి ఏదంటే అది ముందు అడుగు వేసేవారు. మా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు కూడా మా తరపు నుంచి మా నవశక్తి క్రీడా మండలి తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. ఈ రేపు ఎల్లుండి ఎల్లుండి 3 రోజుల కార్యక్రమం ఉంది. ఇక్కడ యజ్ఞం చేసే కార్యక్రమం ఉన్నది, పూజలు చేసే కార్యక్రమం ఉంది, అమ్మవారికి నైద్యం ఎక్కించడం ఉంది, బలి తీసేది ఉన్నది, అమ్మవారికి బలి తీయడానికి ఉన్నది. ఈ కార్యక్రమానికి సిద్ధేశ్వర్ యాదవ్ అండి, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కనకదుర్గమ్మ దేవాలయం ఏంటంటే ఇది మా కబడ్డీ క్రీడాకారులందరినీ ఆశీర్వదిస్తూ మాకు దీవెన అందిస్తున్నటువంటి ఈ దేవత ఈరోజు ఏంటంటే అనుకోని కారణాల వల్ల కొందరు ఎవరు చేశారేమో తెలియదు కానీ
ఇక్కడ కొంచెం అమ్మవారి కొంచెం చేయి పోవడం జరిగింది కాబట్టి ఆ చేయిని మళ్ళీ పునర్నిర్మించడానికి నూతన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడానికి కోసమని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే మామిడి గోపి, పి సత్యనారాయణ గారు, మరి అలాగే ఎన్ సత్యనారాయణ గారు, మరి వారి సభ్యులందరూ కూడా ఈనాడు పూనుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి మరి నూతన విగ్రహ స్థాపన చేయడానికి వాళ్ళు ఏదైతే పూనుకున్నారో ఈ కార్యక్రమం రేపు అనగా 10/7 నుంచి మొదలుకొని 12/7/2026 వరకు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం నిజంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ మంచి పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ యజ్ఞాలు, పూజలు అన్నీ జరుగుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ అమ్మగారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ మరి ఆలయ కమిటీ వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రాజలక్ష్మి, కబడ్డీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ని. ఈరోజు మన గ్రౌండ్లో ఆరాధక దైవంగా మొక్కే మా కనకదుర్గ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట మరొకసారి చేయడానికి పోతుర్రు. 3వ రోజులు జరుగుతుంది. ఇది కనివిని ఎరగని రీతిలో కూడా అందరం కూడా యజ్ఞంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి నాకు చెప్పిన ఈ ఆలయ కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.